నగరంలో ఎక్కడికి వెళ్లాలన్నా చిటికలో మన ముందుకు వచ్చే బైక్ ట్యాక్సీలు ఇప్పుడు ఒక్క అడుగు కూడా ముందుకు కదలడం లేదు. గుంటూరు సాక్షిగా వందలాది మంది ర్యాపిడో కెప్టెన్లు ఇప్పుడు తమ హెల్మెట్లను పక్కన పెట్టి రోడ్డుపై బైఠాయించి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజంతా కష్టపడి వచ్చే ఆదాయం కంటే కమిషన్ల రూపంలో పోయేదే ఎక్కువగా ఉందని ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం మనతో ర్యాపిడో కెప్టెన్లు ఉన్నారు. వాళ్ళ ప్రధాన డిమాండ్లు ఏంటో, వాళ్ళ సమస్య ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. మీ ప్రధాన డిమాండ్లు ఏంటి? ఇప్పుడు మీరు రోడ్డుపై బైఠాయించడం ఏంటి? మా ప్రధాన డిమాండ్లు వచ్చేసి కష్టానికి తగ్గ ఫలితం రావట్లేదండి. మేము ఉదయం 6 గంటల నుంచి నైట్ 11-12 గంటల దాకా చేస్తున్నా కూడా ఒక 1000 రూపాయలు సంపాదిస్తే దాంట్లో కమిషన్ల రూపంలో 200-250 రూపాయలు ర్యాపిడోకి పోతుంది. జిఎస్టీ రూపంలో ఒక 100 రూపాయలు పోతుంది. పెట్రోల్ ఒక 250 పోతుంది. టోటల్గా మేము ఇంటికి తీసుకెళ్లేది కూడా ఒక 300 నుంచి 400. పెరుగుతున్న నిత్యావసరాల దృష్ట్యా కూడా మేము చేసే డిమాండ్లు ఏంటి అంటే ర్యాపిడో వారిని మాకు పెరుగుతున్న నిత్యావసరాల దృష్ట్యా కిలోమీటర్కి 10 రూపాయలు పెంచాలని మేము కోరుతున్నాం. అది కూడా కస్టమర్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా కూడా ర్యాపిడో వాళ్ళకి తగ్గించే ఆప్షన్ చూసి వాళ్ళు మార్కెట్లో యూబర్ మరియు ఇతర ఓలాతో పోటీగా వాళ్ళు ఎదగాలని మమ్మల్ని తొక్కుతున్నారు. వాళ్ళకంటే చౌకగా వీరికంటే చౌకగా వారు అని, బండి మాది, పెట్రోల్ మాది, కష్టాలు మావి, కుటుంబ ఆవేదనలు మావి. వాళ్ళు మాత్రం అక్కడ కూర్చొని 7 కిలోమీటర్లకు 10 కిలోమీటర్లకు కూడా మీకెందుకు మేమున్నాం, కస్టమర్ని 20 రూపాయలకి 30 రూపాయలకు చేరవేస్తామని పెద్ద పెద్ద హోర్డింగ్లు ఇన్స్టాగ్రామ్లో కానీ ట్విట్టర్లో కానీ ఈ విధంగా వాళ్ళు పబ్లిసిటీ చేసుకుంటున్నారు. కనీసం రైడర్లకు ఎండాకాలం వస్తుంది, ఒక హెల్మెట్ కానీ ఒక టీషర్ట్ కానీ ప్రొవైడ్ చేయటం లేదు. అడిగితే 500 పెట్టి కొనుక్కోండి హెల్మెట్, 100 రూపాయలు పెట్టి కొనుక్కోండి హెల్మెట్ అని రైడర్లను అడుగుతున్నారు. అది వాళ్ళ కనీస బాధ్యత. ఒక రైడర్ సేఫ్టీ అనేది, ఏదైనా ఇన్సిడెంట్ అయినా కూడా ఇన్సూరెన్స్ మాకు బాధ్యత లేదు. కస్టమర్ మీతో ఉంటే కస్టమర్ దిగిపోగానే మీకు మాకు ఎటువంటి సంబంధం లేదు. రిటర్న్లో మేము ఇంటికి పోవడం కూడా చాలా ప్రతిరోజు దినగనక అండంగానే ఉంటుంది. ఇంట్లో వాళ్ళు కూడా మేము ఇంటికి వచ్చిన దాకా కూడా ఫోన్లు చేస్తూనే మా వారు సంపాదనకు బయటకు వెళ్ళారు, రిటర్న్ ఎలా వస్తారో ఇబ్బంది పడుతూ ఉంటారని ప్రయాణికుల్ని, హాస్పిటల్ కానీ స్టూడెంట్స్కి కానీ ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తూ మేము ట్రాఫిక్ని కట్ చేస్తూ సులువుగా వాళ్ళ గమ్యస్థానాలకు చేరవేస్తూ ఉన్నాము. కానీ ఇక్కడ పోయేది మా రూపాయి, లాభపడేది ర్యాపిడో వాళ్ళు లాభపడుతున్నారు. కనీస బాధ్యత కూడా వాళ్ళు ఇవ్వాల్సిన హెల్మెట్లు కూడా వాళ్ళు ఈరోజు అమ్ముకుంటూ ఉన్నారు. మీరు రోజంతా కష్టపడి 1000 రూపాయలు సంపాదిస్తే వాటిల్లో కమిషన్లు కానీ, జిఎస్టీలు కానీ, పెట్రోల్ కొనిపోయినా పోతున్నాయి, ఒక 500 వరకు పోతున్నాయి అంటారు. కానీ ఇన్సెంటివ్స్ రూపంలో మేము ఇస్తున్నామని చెప్పి వాళ్ళు కూడా అంటున్నారు కదా. ఆ ఇన్సెంటివ్ అనేది వాళ్ళు చెప్పేది మనిషికి సాధ్యం కాని ఇన్సెంటివ్లు వాళ్ళు ఇస్తున్నారు. వాళ్ళు ఇచ్చేది కూడా 7 to 9 లేదా 7 to 10 ఒక 2-3 గంటల టైం పీరియడ్ అనేది పెట్టేసి ఆ గంటలోనే వాళ్ళు అనేది సబ్స్క్రిప్షన్ ఉన్న వాళ్ళకి ఇన్సెంటివ్ వర్తించదు. 16% కమిషన్ ప్లస్ 4 రూపీస్ అంటే ఒక 100కి 20 రూపాయలు తీసుకుంటున్నారు. వాళ్ళు పెట్టే 3-4 గంటల్లోనే 12 రైడ్లు, 14 రైడ్లు, 16 రైడ్లు కంప్లీట్ చేయండి అంటున్నారు. చాలామంది కెప్టెన్లు కూడా ఇన్సెంటివ్ కొడదామని ట్రాఫిక్ని రాంగ్ రూట్లో వెళ్ళడం, లేదా వాళ్ళు మెంటల్గా టెన్షన్ పడడం, ఫోన్లు చూస్తూ పోవడం, ఇటువంటివి కూడా వాళ్ళు ఇవన్నీ చీప్ ట్రిక్స్. ఇన్సెంటివ్ ఇస్తున్నారు అంటున్నారు కానీ 20% కమిషన్ కట్ చేస్తున్నారు. నెలకు వచ్చేసరికి మీరు ఎంతవరకు సంపాదిస్తున్నారు? మొత్తం నెలకు వచ్చేసి వీళ్ళు ఇచ్చే రేటు కార్డు ప్రకారం వీళ్ళు తీసుకొని వీళ్ళ కమిషన్లు పోయి ఈరోజు 12 నుంచి 10,000 కూడా రావడం చాలా కష్టంగా ఉంది. రోజంతా పొద్దున 6 గంటల నుంచి నైట్ 10 వరకు కష్టపడినా 10-12 సంపాదిస్తున్నారు. అంతే అండి. ఒక నెలకు వచ్చేసి 10 నుంచి 12 తీసుకుపోవడం చాలా కష్టంగా ఉంది మాకు. కానీ ఒక రైడర్కి వచ్చేసి వీళ్ళు 200 నుంచి ఒక వారానికి రైడ్ చేసినా చేయకపోయినా యాప్ ఆన్ చేయాలి అంటే 150 రూపాయలు, 9 రూపాయలు, 10 రూపాయలు, మనిషికి ఒక రకంగా ఉంది. అందరికీ ఒకే స్లాబ్ చేస్తే వీళ్ళంతా కూడా గుమికూడి ధర్నాకి చేస్తారని ఒక్కొక్కరికి రూపాయి, ఒక్కొక్కరికి 3 రూపాయలు, అలా మాలో మాకే ఐక్యత లేకుండా గొడవ పెట్టే విధంగా ప్లాన్లు కూడా వీళ్ళు సృష్టిస్తున్నారు. ఒకరికి ఇన్సెంటివ్ ఇవ్వడం, ప్లాన్ తీసుకున్న వాళ్ళకి ఇన్సెంటివ్ లేకపోవడం, అలా ఈ విధంగా ర్యాపిడో వాళ్ళు వాళ్ళ ఆలోచనల మీద వాళ్ళు ఉన్నారు. యూనిటీ లేకుండా ఉండాలని ఇప్పుడు ఉంది. ఇక గుంటూరే కాదు, హైదరాబాద్ చూసుకోవచ్చు, విజయవాడ చూసుకోవచ్చు, లేకపోతే చెన్నై చూసుకోవచ్చు, దేశమంతటా ఉంది. ఎక్కడా లేని ర్యాపిడో ఇబ్బందులు మీకే ఉన్నాయా అంటే ఏం చెప్తారు? ఇబ్బందులు అనేది ప్రతి చోట ఉన్నాయండి, ఎక్కడా లేవు అనేది అది కంపెనీ యొక్క వాళ్ళ గుడ్ విల్ కానీ వాళ్ళ ఇది నేము బ్యాడ్ అవుతుందని చెప్పేసి వాళ్ళు బయటకు చెప్పడం లేదు. రెండోది గిగ్ వర్క్లో లోపత ఎక్కడ వస్తుంది అంటే ఎవరు కూడా ఒక యూనిటీ అనేది లేదు, ఒకళ్ళు తెలియదు. రైడ్ పడంగానే వీళ్ళకంటూ ఒక కలవడానికి ఒక ఆఫీస్ కానీ ఎండైనా వానైనా చిన్న షెల్టర్ కూడా లేకపోవడం వల్ల వాళ్ళు ఈరోజు ఈ విధంగా అక్కడ కూడా బాగానే ఇస్తున్నారు. హైదరాబాద్లో సమస్యలు ఉన్నాయి కానీ వాళ్ళు యూనిటీ అవ్వడానికి ఐక్యత అనేది
ప్రతి చోట జరుగుతూనే ఉంది, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ను బట్టి అక్కడ రేటు షో చేస్తున్నారు, కానీ గుంటూరులో షో చేయడం లేదు. హైదరాబాద్లో అనేది 10 రూపాయలు 12 రూపాయలు అక్కడ కస్టమర్ టిప్పులు అన్నీ బాగానే ఉన్నాయి, కానీ గుంటూరులోనే లేదు. కస్టమరు ఒక చోటకు వెళ్లాల్సి వచ్చి అర్జెంట్ అయ్యి ఒక 10 లేదా 20 పెంచినా కూడా దాని మీద కూడా టోటల్గా కమిషన్ అనేది కట్ చేస్తున్నారు. దాని మీద కూడా జిఎస్టీ క్యాలిక్యులేషన్ చేస్తున్నారు. కస్టమర్ ఎక్కడైనా ఎక్స్ట్రా అంటూ ఇచ్చినప్పుడు దాన్ని లెస్గా తీసుకోవాలి వీళ్ళు. రెండవది, ఏ ప్లాట్ఫామ్కి వెళ్దామన్నా ర్యాపిడోనే కాకుండా వాళ్ళు ఇదే ఆఫీస్కి వెళ్ళి చెప్తే మీకు బతకడానికి చాలా దారులు ఉన్నాయని ఇంకోటి చూసుకోమని చెప్తున్నారు. కానీ ఈ గిగ్ వర్కర్ల పరిస్థితి ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కూడా జొమాటోలో అయినా, స్విగ్గీలో అయినా, ఓలా అయినా, ఇన్స్టామర్ట్ అయినా, యూబర్ అయినా కనీసం మినిమం గ్యారంటీ డైలీ వేజీ లేదా ప్రతి రైడ్కి మినిమం అనేది లేకుండానే ఉంది. అందుచో మేము ఒక చోటనే అటు ఇటు తిరగలేక అక్కడికి వెళ్ళి జొమాటోలో కూడా చేసాం, స్విగ్గీలో కూడా ధర్నాలు చేసాం. ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ బాగలేదని ఎక్కడ బాగలేదని అక్కడ అలా తిరగలేక ఉన్న చోటనే మేము ఐక్యతగా ఉండి ప్రతి ప్లాట్ఫామ్లో ఏ ప్లాట్ఫామ్లో ఉన్నా కూడా మా డిమాండ్లు అనేవి మేము సాధించుకుందామని పోరాడుతున్నాం. ఇప్పుడు చాలా నేను విన్నాను, హైదరాబాద్లో రేట్ కార్డు ఒకలా ఉండిద్ది, ఇక్కడ రేట్ కార్డు ఒకలా ఉండిద్ది అని చెప్తూ ఉంటారు. అక్కడ అనేది కాస్ట్ ఆఫ్ లివింగ్ని బట్టి మేము మారుస్తూ ఉన్నాం అంటున్నారండి. ఎక్కడ ఉన్నా కూడా మా బైక్ పెట్రోల్ ధర కానీ, మా కాస్ట్ ఆఫ్ లివింగ్ కానీ, పాలైనా పెరుగైనా నిత్యావసర ధరలు ఎక్కడైనా ఒకటే. ఇది అనేది వాళ్ళంటూ పెట్టుబడి లేకుండా బైక్ వాళ్ళు ప్రొవైడ్ చేయడం లేదు, హెల్మెట్ ప్రొవైడ్ చేయడం లేదు, పెట్రోల్ ప్రొవైడ్ చేయట్లేదు. కస్టమర్కి కానీ యజమానులకు కానీ మేము నడిపే వాళ్ళకి కానీ ఏది కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదు. కస్టమర్ చూపిస్తున్న దాంట్లోనే వీళ్ళు ట్యాక్స్ వసూలు చేసి వీళ్ళు ఏ మాత్రం పెట్టుబడి లేకుండా ఒక యాప్ని జస్ట్ ఒక ర్యాపిడో అంటే ఒక యాప్ అంటే ఓన్లీ ఒక 2 వీలర్ గిగ్ వర్కరే కాదండి. దీని వెనకాల ఎంతోమంది జీవనోపాధి. మేము లేనిదే సాఫ్ట్వేర్ లేదు. సాఫ్ట్వేర్ కూడా ఈరోజు ఎంతోమంది చదువుకొని యాప్ డెవలప్మెంట్ కానీ, బ్యాక్ ఎండ్ కానీ, ఫ్రంట్ ఎండ్ కానీ, ఇంటర్ఫేస్ కానీ, దీనివల్ల యాడ్ కానీ ఒక రైడ్ పెడుతుంటే మధ్యలో యాడ్లు కానీ, దీనివల్ల కంటికి కనపడిని కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతుంది. కానీ ఇవన్నీ ఎండకి వానకి సంపాదించే గిగ్ వర్కర్కి మాత్రం ₹1, ₹20 కూడా ఈరోజు సంపాదించుకునే పరిస్థితి లేదు. మీరు వెళ్ళి ర్యాపిడో ఆఫీస్కి వెళ్ళి మీరు ఏమన్నా వాళ్ళ ముందు కూర్చొని మీరు ఏమన్నా మాట్లాడుకున్నారా? మాట్లాడండి. ఇప్పుడు 10 సార్లు మేము ర్యాపిడో ఆఫీస్కి వెళ్ళి ఉంటాము. ప్రజెంట్ ర్యాపిడో వాళ్ళ ఇంటెన్షన్ ఎలా ఉందంటే శ్రమ బైక్ నడిపే కెప్టెన్ది, సుఖం ర్యాపిడో వాళ్ళది. తర్వాత మనకి సంవత్సరం క్రితం మనకి ఫ్లైఓవర్ బ్రిడ్జి ఉండేదండి. ఆ బ్రిడ్జి ఉన్న ట్రాఫిక్ స్థితిగతులు వేరు, బ్రిడ్జి పడేసిన స్థితిగతులు వేరు. అంతకుముందు మనకు ఏసీ కాలేజీ రైడ్ పెడితే ఒక ½ కిలోమీటర్ వెళ్ళి అవతల కూర్చునేవాళ్ళు. ఇప్పుడు మొత్తం తిరిగి వెళ్ళాలి. కిలోమీటర్కి ఎంత ఇస్తున్నారు? కిలోమీటర్కి ₹6.5 ఇస్తున్నారండి. 10 రూపాయలు మేము డిమాండ్ చేస్తున్నాం. ఉన్న కంపెనీ వాళ్ళు అడిగితే సిటీ అనుగుణంగా స్థితిగతులను బట్టేసి ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి మేము రేట్ కార్డు ఇస్తామని చెప్పి అన్నారు. ప్రజెంట్ ఇప్పుడు మీకు మీడియా వాళ్ళకి తెలుసు, బ్రిడ్జి పడేసిన తర్వాత గుంటూరు ట్రాఫిక్ ఎలా ఉంది, దాన్ని ఎట్టా మేము ఓవర్టేక్ చేయాలి. రాంగ్ రూట్లో వెళ్ళి కాళ్ళు తిరగొట్టుకుంటున్నారు. తర్వాత 2 గంటల్లో 20 రైడ్స్ చేయమంటారు. సాధ్యమేనండి అది? సాధ్యం కాని పరిస్థితి ఇంటెన్సిటీ మాకు ప్రకటిస్తున్నారు. అవి మేము రీచ్ అవ్వలేకపోతున్నాం. ఎందుకు ఇంత తక్కువ వస్తున్నాయని మీకు తెలిసి కూడా మళ్ళీ దీన్నే చేయడం ఎందుకంటారు? పోరాడి మా హక్కులు సాధించుకుందాం, మా డిమాండ్ సాధించుకుందాం. కాకుండా బయట ఇంకా మార్కెట్లో చాలా ఉన్నాయి, ఓలా కావచ్చు, స్విగ్గీ కావచ్చు, జొమాటో కానీ ఇలాంటివి చాలా యాప్లు ఉన్నాయి కదా. అయితే మొదటి నుంచి మేము ర్యాపిడో స్టార్ట్ చేసామండి. ఎక్కడ బాగొట్టుకున్నామో అక్కడే మేము సాధించుకోవాలన్న ఒక ఇంటెన్షన్ మీద మేము పనిచేస్తున్నాము. అందరూ మొన్నటి దాకా ఐక్యత అనేది లేదు. ఇప్పుడు ఒక ఐక్యత, ఒక యూనియన్ కూడా త్వరలో ఫామ్ చేస్తున్నారు. సిఐటి నాయకులు కూడా వచ్చినారు ఈరోజు. ఇట్రన్నా సిఐటి నాయకులు వచ్చినారు. వాళ్ళ మార్గదర్శనం యూనియన్గా ఫామ్ అయ్యి త్వరలో కార్యాచరణ మళ్ళీ ప్రకటిస్తామండి. తప్పకుండా వాళ్ళ మార్గదర్శనం మేము పోరాడి మన హక్కులు మనం సాధించుకుంటాం నమ్మకం మాకుంది. చూసారుగా, రోజంతా కష్టపడి పొద్దున ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కష్టపడితే ఒక ₹1000 సంపాదించుకుంటే వాటిలో జిఎస్టీ అంటూ, పెట్రోల్ అంటూ, కమిషన్లు అంటూ 500 దాకా పోతున్నాయని, నెల మొత్తం మీద 10,000 నుంచి 12,000 వరకే సంపాదిస్తున్నామని చెప్పి ర్యాపిడో వర్కర్లు చెప్తున్నారు. కెమెరామ్యాన్ సాయి గణేష్తో రిపోర్టర్ రామ్, మహానాడు మీడియా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.